నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. స్టాక్ మార్కెట్ ఇదొక మాయా ప్రపంచం. ఇక్కడ రాత్రికి రాత్రే కోటీశ్వర్లైన వారు ఉన్నారు, రోడ్డున పడ్డవారు ఉన్నారు. కానీ కొన్ని కంపెనీలు మాత్రం ఇన్వెస్టర్ల తలరాతనే మార్చేస్తాయి, కలలో కూడా ఊహించని సంపదను సృష్టిస్తాయి. సరిగ్గా 24 ఏళ్ల క్రితం మీరు ₹1,00,000 పెట్టి ఉంటే ఈ రోజు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా? అక్షరాల 14 కోట్ల రూపాయలు. నమ్మశక్యంగా లేదు కదూ, కానీ ఇది అక్షర సత్యం. ఇదంతా ఈ మైనింగ్ దిగ్గజం వేదాంత గ్రూప్ అధినేత అనిల్ అగర్వాల్ మాయ. ఇంతకీ ఆ మనీ మెషిన్ ఏంటి? ఆ కంపెనీ కథ ఏంటి? వాచ్ ది స్పెషల్ స్టోరీ. చాలా మందికి తెలియని విషయం, ఈ రోజు కోట్లు కురిపిస్తున్న ఈ కంపెనీ ఒకప్పుడు నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థ. అవును, మనం మాట్లాడుకుంటున్నది భారతదేశపు అతిపెద్ద వెండి సీసం ఉత్పత్తిదారు హిందుస్థాన్ జింక్ గురించి. 2002వ సంవత్సరం అప్పుడు దేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఊపందుకున్న సమయం అది. ఆ తరుణంలోనే హిందుస్థాన్ జింక్ లోని 20% వాటాను అనిల్ అగర్వాల్ కు చెందిన స్టెరిలైట్ వెంచర్స్ దక్కించుకుంది. అప్పుడు మొదలైన అనిల్ అగర్వాల్ ప్రస్థానం నేడు ఇన్వెస్టర్ల పాలిట కల్పవృక్షంగా మారింది. ఒక సాధారణ ప్రభుత్వ సంస్థ అనిల్ అగర్వాల్ చేతికి రాగానే దాని రూపురేఖలే మారిపోయాయి. మొదట 26%, ఆ తర్వాత 20%, మళ్లీ 19%, ఇలా అంచెలంచెలుగా 60% వాటాను సొంతం చేసుకున్న వేదాంత గ్రూప్ ఈ కంపెనీ ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లింది. 2002లో ఈ కంపెనీ షేర్ ధర ఎంతో తెలుసా? కేవలం 15 నుంచి 20 రూపాయల మధ్య ఉండేది. కానీ నేడు ఆ ధరను చూస్తే మీ కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. ఇప్పుడు అసలైన మ్యాజిక్ లోకి వెళ్దాం. 2002లో హిందుస్థాన్ జింక్ లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేసిన వ్యక్తికి నేడు 1400 రెట్ల లాభం లభించింది. అంటే ₹1,00,000 ఇప్పుడు 14 కోట్లుగా మారాయి. ఇక్కడ కేవలం షేరు ధర పెరగటమే కాదు, కంపెనీ ఇచ్చిన బోనస్లు, స్టాక్ స్ప్లిట్లు, భారీ డివిడెంట్లు ఇన్వెస్టర్లను ధనవంతులను చేశాయి. చాలా కంపెనీలు కేవలం షేర్ ధర పెరగటం ద్వారా లాభాలను ఇస్తాయి. కానీ హిందుస్థాన్ జింక్ తన లాభాల్లో మెజారిటీ వాటాను డివిడెంట్ల రూపంలో షేర్ హోల్డర్లకు పంచుతుంది. ఎందుకంటే వేదాంత గ్రూప్ కు తన అప్పులు తీర్చుకోవడానికి నగదు అవసరం. హిందుస్థాన్ జింక్ నుండి వచ్చే డివిడెంట్లే దానికి ప్రధాన వనరు. ఒక ఇన్వెస్టర్ కేవలం డివిడెంట్ల ద్వారానే తన అసలు పెట్టుబడిని ఎన్నో రెట్లు వెనక్కి తీసుకునే అవకాశం ఈ కంపెనీ కల్పించింది. కొన్నిసార్లు ఒకే ఏడాదిలో షేరు ధరకు సమానమైన డివిడెంట్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో జింక్ ఉత్పత్తిలో హిందుస్థాన్ జింక్ వాటా దాదాపు 75% నుండి 80% వరకు ఉంటుంది. జింక్ అవసరమైన ప్రతి పరిశ్రమ ఈ కంపెనీ పైనే ఆధారపడాలి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది రెండో ఇంటిగ్రేటెడ్ జింక్ ఉత్పత్తిదారుగా, మూడవ అతిపెద్ద వెండి ఉత్పత్తిదారుగా ఉంది. మార్కెట్లో గట్టి పోటీ లేకపోవడం ఈ కంపెనీకి పెద్ద ప్లస్ పాయింట్. జింక్ తవ్వకాల్లో ఉప ఉత్పత్తిగా వచ్చే వెండి కంపెనీకి భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. ప్రస్తుత ప్రపంచం సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతోంది. వీటి తయారీలో వెండి వినియోగం చాలా ఎక్కువ. వెండి ధరలు పెరిగినప్పుడల్లా హిందుస్థాన్ జింక్ లాభాల గ్రాఫ్ ఆకాశానికి వెళ్తుంది. హిందుస్థాన్ జింక్ అనేది కేవలం ఒక స్టాక్ మాత్రమే కాదు, భారతీయ మైనింగ్ రంగంలో ఒక అద్భుతం. ప్రస్తుతం హిందుస్థాన్ జింక్ షేరు ధర సుమారు ₹635 వద్ద ట్రేడ్ అవుతోంది. గత ఏడాది కాలంలోనే ఈ స్టాక్ 55 పైగా పెరిగి ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చింది. కంపెనీ మార్కెట్ విలువ అక్షరాల 2.69 లక్షల కోట్లు. ఇది కేవలం ఒక కంపెనీ కాదు, ఒక సంపదను సృష్టించే ఫ్యాక్టరీ. అనిల్ అగర్వాల్ నాయకత్వంలో ఈ కంపెనీ కేవలం లాభాలే కాదు, షేర్ హోల్డర్లకు డివిడెంట్ల రూపంలో భారీగా నగదు కూడా పంచుతోంది. హిందుస్థాన్ జింక్ కథ మనకు నేర్పే సరైన పాఠం ఒక్కటే: కంపెనీని గుర్తించి ఓపికగా పెట్టుబడిని కొనసాగిస్తే స్టాక్ మార్కెట్ మిమ్మల్ని కుబేర్లను చేస్తుంది. నాడు నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థను నేడు వేల కోట్ల లాభాలు పండించే ప్రైవేటు దిగ్గజంగా మార్చిన అనిల్ అగర్వాల్ విజన్ కు ఇది నిదర్శనం. అప్పుడు 1,00,000 పెట్టిన వాళ్ళు ఇప్పుడు 14 కోట్లతో ఎంజాయ్ చేస్తున్నారు.